హలో అండి. హాయ్. చేగోడీలు సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈవినింగ్ స్నాక్స్‌కైనా లేదంటే ఈ సంక్రాంతికి మీరు ఈ చేగోడీలు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. సింపుల్ అండ్ ఈజీగా చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలాగే ఒక బటర్ ముక్క వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా వేస్తే పాడేయమన్నట్టుగా నేను వేశాననమాట. ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యపిండి తీసుకొని అది కూడా వేసి నీళ్ళల్లో చక్కగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుతూ మంచిగా కలిపేసేయండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు పక్కనుంచేసేయండి. 10 నిమిషాల తర్వాత చేతి పెట్టి అంత వేడిగా ఉంటే సరిపోతుంది. అందులోనే కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద ఏ విధంగా ఉంటుందో అలా కలుపుకోండి. మరీ జారుడుగా కలపొద్దు. ఇలా కలుపుకునే దాన్ని ఒక 2 ముద్దలుగా సపరేట్ చేసుకొని మిగతా దాన్ని మూత పెట్టి ఆరిపోకుండా చూసుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది రుద్దండి. చేగోడీలు అనేది బాగా పలచగా చేయొద్దు, అలాగని బాగా లావుగా చేయొద్దు. ఈ విధంగా ఉంటే ఇలా చేగోడీలాగా రుద్దేసుకొని ఇప్పుడు మీ ఫింగర్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఫింగర్ చుట్టూ ఒక రౌండ్ తిప్పేసి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసేయండి. అంతే అండి. ఈజీగా ఎవ్వరైనా చేసేయచ్చు. రావు అనుకోవడానికి ఏమీ లేదు. మీకు చేగోడీలు అనేది కొంచెం పెద్దగా ఉండాలంటే ఇంకొంచెం గ్యాప్ వదులుకొని ఇలా రౌండ్‌గా చుట్టుకోండి. ఒక్కసారి ఫోల్డ్‌కి చేసిన తర్వాత ఇలా లాక్ చేసేయండి. అప్పుడు మనం ఆయిల్‌లో ఏసిన మనకి చేగోడి అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా మీకు కావాల్సినన్ని చేగోడీలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం చేసుకున్న చేగోడీలు అనేది ఇందులో వేసేసుకోండి. ఇవి బాగా హై ఫ్లేమ్‌లో కాకుండా ఆయిల్ బాగా కాగిన తర్వాత చేగోడీలు ఏసాక కొంచెం మీడియం ఫ్లేమ్‌లో లోపటి వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయినాయి అనిపించుకున్నప్పుడు తీసేసారంటే ఈజీగా ఉండేటువంటి చేగోడీలు అనేది ప్రిపేర్ అయిపోయినాయి. పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా ఏమీ లేనప్పుడు ఒక కప్పు పిండితో ఇలా చేస్తే మీరు 2-3 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.